నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సలహా. సిబిఎస్ఈ విద్యారంగంలో గత 40 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దిన లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ శారదానగర్, చిల్లకూరు, గూడూరు వారు సమర్పిస్తున్న డాక్టర్ సలహా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ప్రముఖ గైనకాలజిస్ట్ గారి సలహాలను, సూచనలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు నెల్లూరులో జీకే హాస్పిటల్ నందు ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ విభాగం నందు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఎస్కే రషీదా సుల్తానా ఎంఎస్ ఓబీజీవై గారు. ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో పీసీఓడి అంటే ఏమిటి, దాన్ని నివారించడం ఎలా, పిల్లలు కావాలనుకునేవారు గర్భం దాల్చక ముందు ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నివారించడానికి ఏం చేయాలి, గర్భిణీ స్త్రీలు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. శివాబి ప్రేక్షకులకి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాషిదా సుల్తానా. నేను జీకే హాస్పిటల్లో ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి ప్రెగ్నెన్సీలో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి చాలామంది పేషెంట్స్ వచ్చేసి మేడం ప్రెగ్నెన్సీలో ఏం డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అని ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తామండి. నమస్తే డాక్టర్ గారు, పీసీఓడి అంటే ఏమిటి, దాన్ని నివారించడం ఎలా డాక్టర్ గారు? అదర్ దాన్ ప్రెగ్నెన్సీ మోస్ట్ కామన్ ప్రాబ్లం గైనిక్ పేషెంట్స్లో ఏమంటే ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నామండి పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఎక్కువగా పీసీఓడి అనే ప్రాబ్లమ్ని చూస్తున్నాము. ఎలాంటి వాళ్ళ ఉమెన్ని మనము ఏజ్ పరంగా 3 పార్ట్స్లో డివైడ్ చేస్తామండి. ప్యూబర్టల్ గర్ల్స్ అని, రీప్రొడక్టివ్ ఉమెన్ అని, పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ అనేసి ముగ్గురులో ఈ పీసీఓడి అనేది ప్రస్తుతానికైతే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఏ ఏజ్ గ్రూప్ ఉమెన్లో చాలా అన్ని ఏజ్ గ్రూప్ ఉమెన్లో కూడా చూస్తున్నాము. డిపెండింగ్ ఆన్ దర్ ఏజ్ గ్రూప్ పీసీఓడి వల్లే సో మెనీ కాంప్లికేషన్స్ చూస్తున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యూబర్టల్ గర్ల్ అంటే అన్మ్యారీడ్ గర్ల్స్, లెస్ దాన్ 18 ఇయర్స్, టీనేజ్ గర్ల్స్ అంటారు కదండి. వీళ్ళలో ఏమంటే మెయిన్ బికాస్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల. ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు హాస్టల్లో ఉండి ఫిజికల్ యాక్టివిటీ, గేమ్స్ లేవు, చదువుకుంటూ ఉంటారు, ఆడుకునేది వాళ్ళకి ఆడుకునే టైం లేదు, ఎక్కువ శాతం చదువుకుంటుంటారు కాబట్టి వాళ్ళల్లో వెయిట్ గెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది. ఈ షుగర్ ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేనందువల్ల బాడీలో ఏమంటే ఫ్యాట్, అడిపోస్ టిష్యూ ఎక్కువ అక్యుములేట్ అయిపోయి ఉంటుందండి. సో దానివల్ల ఏమంటే ఇన్సులిన్ అనేది ఇన్సులిన్ రిసెప్టార్స్లో రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది. దాని మెకానిజం ఏంటంటే మనకు మెకానిజం అర్థమైతే దాన్ని ఎలా అవాయిడ్ చేసుకోవచ్చు, దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవచ్చు మనకు అర్థమవుతుంది. లేదంటే జస్ట్ ఊరికే మెడిసిన్స్ రాసివ్వండి, మెడిసిన్స్ వాడితేనే మాకు పీరియడ్స్ సరిగ్గా వస్తున్నాయి అని అడుగుతుంటారండి. సో దానివల్ల ఫస్ట్ మెకానిజం ఏమంటే ఫిజికల్ యాక్టివిటీ లేనందువల్ల బాడీలో ఏమంటే అడిపోస్ టిష్యూ ఫ్యాట్ అనేది ఎక్కువ అక్యుములేట్ అయిపోతుంది. ఆ ఫ్యాట్లో ఏమంటే ఇన్సులిన్ రిసెప్టార్స్లో రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో ఇన్సులిన్ ఉన్నా కానీ ఇన్సులిన్ మన బాడీలో పనిచేయదన్నమాట. సో దానివల్ల ఏమంటే ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో యూజ్ లేని ఇన్సులిన్ అనమాట. ఇన్సులిన్ ఉన్నా కానీ ఇన్సులిన్ ఏమంటే షుగర్ని కన్జ్యూమ్ చేసేస్తుంది. బాడీలో మనం తీసుకున్న ఫుడ్లో తీసుకున్న షుగర్ని అంతా కన్జ్యూమ్ చేసేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది కానీ పనిచేయదు. ఇన్సులిన్ పనిచేయకపోతే ఏమంటే ఆ షుగర్ అంతా ఫ్యాట్ లాగా, అడిపోస్ టిష్యూ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో మనకు వెయిట్ గెయిన్, ఎక్కువ వెయిట్ వచ్చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ ఇన్సులిన్ ఎక్కువ అయిపోయినందువల్ల ఓవరీస్లో అంటే అండాశయంలో దాని ఎఫెక్ట్ ఏమంటే ఈ పీసీఓడి అనే ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. దీనివల్ల ఏమంటే మనకు మేల్ హార్మోన్స్, ఆండ్రోజన్స్ అంటారు, ఈ మేల్ హార్మోన్స్ ఎక్కువగా సెక్రెట్ అయిపోతాయి అన్నమాట. నార్మల్ ఫీమేల్ హార్మోన్స్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేవి రెండు బ్యాలెన్స్డ్గా మంత్లీ సెక్రెట్ అయితేనే మనకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. సో మనకు ఈ పీసీఓడి ప్రాబ్లమ్ అండాశయాల్లో ఈ నీటి బుడగలు అంటారండి. నీటి బుడగలు వస్తే ఏమంటే వీటి వల్ల మనకు
నార్మల్గా ఏమంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అవి బ్యాలెన్స్డ్గా ఫస్ట్ హాఫ్లో ఈస్ట్రోజన్ తర్వాత ప్రొజెస్ట్రాన్ ఇది ఆల్టర్నేట్గా రిలీజ్ అవుతూ వెళ్తే పీరియడ్స్ కూడా కరెక్ట్గా మంత్లీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పీసీఓడి వల్ల ఏమంటే ఆండ్రోజన్స్ అని ఈస్ట్రోజన్ మాత్రమే రైజ్ అయిపోయి ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవ్వదు. సో ఈస్ట్రోజన్ మాత్రం రైజ్ అయిపోయి దానివల్ల ఆండ్రోజన్స్ కన్వర్ట్ అయిపోయి మనకు ఈ పీసీఓడి సిండ్రోమ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. పీరియడ్స్ మాత్రం రెగ్యులర్గా రాకుండా ఇర్రెగ్యులర్, కొంతమందిలో 2-3 మంత్స్కి ఒకసారి రావడము, వచ్చినప్పుడు హెవీగా బ్లీడ్ అవ్వడము, బ్లడ్ లాస్ అయిపోవడం, అనీమిక్ అయిపోవడం పేషెంట్, లేదా కొంతమందిలో అసలు రావు 3-4 మంత్స్ 5 మంత్స్ 6 మంత్స్ 7 మంత్స్ దాకా అసలు పీరియడ్స్ రావు, వచ్చినా కానీ తక్కువ బ్లీడింగ్ అవుతుంది, కొంతమందిలో అట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ప్రెసెంట్ అవుతుందండి. సో ఇవన్నీ పీసీఓడి వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది టీనేజ్ గర్ల్స్లో. ఇంకోటి రీప్రొడక్టివ్ ఉమెన్ అంటే 18 ఇయర్స్ నుంచి 35-38 ఇయర్స్ వరకు వీళ్ళల్లో ఏమంటే వీళ్ళల్లో కూడా పీసీఓడి వల్ల వీళ్ళల్లో వచ్చే ప్రాబ్లం ఏమంటే ప్రెగ్నెన్సీ కన్సెప్షన్. పిల్లలు కావాలనుకునేవారు గర్భం దాల్చక ముందు ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? ఇంకోటి వచ్చి నాట్ ఓన్లీ ఆఫ్టర్ కన్సెప్షన్, కొంతమంది వచ్చేసి బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా ఏమన్నా కన్సల్టేషన్ డాక్టర్ సలహా ఏమన్నా తీసుకోవాల్సి వస్తుందా, పేషెంట్ కన్సీవ్ కాకముందు ఇట్లా కూడా అడుగుతున్నారండి. కొంతమందిలో అలా కూడా ముందే డాక్టర్ని వచ్చి కలిసి మేడం కన్సీవ్ అవ్వచ్చా లేదా ఇలాంటి డాక్టర్ సలహాలు తీసుకున్నా కూడా మంచిదండి. ఎలాంటి వాళ్ళలో అంటే కొంతమందిలో చూసుకొని ఉండకపోవచ్చు, షుగర్ అట్లాంటివి ఉండొచ్చు. సో దానికి ఏమంటే అలాంటివన్నీ ఫస్ట్ ట్రీట్మెంట్ చేసుకున్నాక దాన్ని కంట్రోల్ చేసుకున్నాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మీరు షుగర్తో అట్లే కంట్రోల్ లేకుండా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యారంటే ప్రెగ్నెన్సీలో ఇంకా దాని కాంప్లికేషన్స్ అగ్రివేట్ అవుతాయండి. సో ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే, ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ముందే వచ్చి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి ఒపీనియన్ తీసుకోవచ్చు. ఇంకా కొన్ని కేసెస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఫిట్స్ ఉంటాయి, ఎపిలెప్సీ అంటారు. సో చిన్నప్పటి నుంచి ఫిట్స్ ఉంటాయి, వాళ్ళు ఏదైనా మెడికేషన్ వాడుతూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళలో ఏమంటే వాళ్ళకి తెలియక కన్సీవ్ అయిపోయినా ఫస్ట్ 3 మంత్స్, ఇందాక చెప్పాను కదండి, ఫస్ట్ 3 మంత్స్లో బేబీలో ఉన్న అన్ని ఆర్గన్స్ ఫస్ట్ 3 మంత్స్లో ఫామ్ అయిపోతాయి. సో ఆ పీరియడ్లో మనం ఏదంటే ఆ మెడికేషన్ వాడకూడదు. ఓన్లీ ఎక్సెప్ట్ ఫోలిక్ యాసిడ్, ఇంకేదన్నా ఎక్స్ట్రా ఇవ్వాలంటే ఓన్లీ ఆఫ్టర్ కన్సల్టింగ్ యువర్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యే మెడిసిన్స్ తీసుకోవాలి. అదర్ దాన్ ఫోలిక్ యాసిడ్ వేరే మెడికేషన్ ఏం యూస్ చేయకూడదండి. సో ఇట్లాంటి ఎపిలెప్సీ ఫిట్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఏదైనా మెడిసిన్స్ వాడుతూ ఉంటే కనుక అలాంటి వాళ్ళు కన్సీవ్ అయ్యారంటే ఆ మెడిసిన్ ఎఫెక్ట్ బేబీ పైన ఉంటుందండి. సో వాళ్ళు ముందే వచ్చి డాక్టర్తో మాట్లాడి ఆ మెడిసిన్, వేరే మెడిసిన్స్ ఉంటాయి, మీరేం మెడిసిన్ స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. వేరే మెడిసిన్స్ ప్రెగ్నెన్సీలో బేబీకి ఎఫెక్ట్ కాకుండా ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలో ఆ మెడిసిన్కి కన్వర్ట్ అయ్యి తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకోటి మోర్ దాన్ 35 ఇయర్స్ వాళ్ళు కన్సీవ్ అయినా కానీ వాళ్ళలో కూడా ఏమేమి కాంప్లికేషన్స్ వస్తాయి ముందే వచ్చి కన్సల్ట్ అయ్యి మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకోటి రిపీటెడ్గా అబార్షన్స్ అయి ఉంటాయి కొంతమందికి, ప్రెగ్నెన్సీ లైవ్ బేబీ లేకుండా కంటిన్యూస్గా 3rd మంత్లో 4th మంత్లో అబార్షన్స్ అవుతూ ఉంటాయండి. అలాంటి వాళ్ళు కూడా వచ్చి ఒకసారి ఒపీనియన్ తీసుకొని ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏమైనా మెడికేషన్స్ తీసుకోవాలా కన్సీవ్ అయిన వెంటనే, అదొకసారి ఒపీనియన్ తీసుకుని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చండి. గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నివారించడానికి ఏం చేయాలి డాక్టర్ గారు? నార్మల్గా ప్రెగ్నెన్సీలో వచ్చే మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఓన్లీ 2 థింగ్స్ వల్ల వస్తాయండి. ఫస్ట్ థింగ్ వచ్చి ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వల్ల. ఇంకోటి వచ్చేసి బీపీ, పిఏహెచ్ అంటారు, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్. సో ఇవి రెండు కనుక మనం అవాయిడ్ చేసుకోగలిగితే లేదా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే కనుక మోస్ట్ ఆఫ్ ద మ్యాక్సిమం కాంప్లికేషన్స్ డ్యూరింగ్ డెలివరీ కానీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ, ఆఫ్టర్ డెలివరీ కానీ అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏమంటే అనీమియాని దీన్ని ముందే నివారించుకోవచ్చు రాకుండా. ఫస్ట్ థింగ్ ఏమంటే పేషెంట్ కన్సీవ్ అయ్యే ముందే ఒకసారి
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కపుల్ ఏమంటే హీమోగ్లోబిన్ చెక్ చేసుకుని ఐరన్ నార్మల్గా ఉందా వాళ్ళకి హీమోగ్లోబిన్ చూసుకోవాలండి. ఒకవేళ కన్సీవ్ అయిన తర్వాత కూడా ఎవ్రీ ట్రైమిస్టర్లో హీమోగ్లోబిన్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. హెచ్బి ఎంత ఉంది వాళ్ళకి. ఫిజియలాజికల్గానే నార్మల్ డేట్ తీసుకున్నా కానీ ఒక్కోసారి హీమోగ్లోబిన్ తగ్గొచ్చు, ఎందుకంటే మదర్తో పాటు బేబీకి కూడా ఐరన్ హీమోగ్లోబిన్ని సప్లై చేయాలి కాబట్టి. సో హీమోగ్లోబిన్ని మెయింటైన్ చేసుకోవాలండి. డైట్లో ఏమంటే ఐరన్ రిచ్ డైట్ తీసుకోవాలి. ఐరన్ రిచ్ డైట్ అంటే మెయిన్ మనకు కామన్గా దొరికేవి ఏమంటే వేరుశనగ ముద్దలు, చిక్కీస్ అంటారు కదా, వేరుశనగ ముద్దలు, డేట్స్, పొమోగ్రనేట్, ఇంకోటి ఫిష్, ఎగ్, ఆకుకూరలు లాంటివి, స్పైనాక్, ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఉంటుందండి ఐరన్ డైట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా 3 months వరకు ఐరన్ రిచ్ డైట్ తీసుకోవాల్సి వస్తుందండి. ఇంకోటి ఏంటంటే బీపీని 7th month క్రాస్ అయిన తర్వాత కంపల్సరీగా 2 weeks ఒకసారి వచ్చి బీపీ చెకప్ చేసుకోవాలి. మనం ఒక రీడింగ్ బీపీ వచ్చినా కానీ వెరీ పూర్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏమంటే బీపీ అండి. బీపీని 5th month తర్వాత ఎవ్రీ మంత్లీ వన్స్ ఒకసారి, 7th month తర్వాత ఎవ్రీ 15 daysకి ఒకసారి కంపల్సరీగా వచ్చి బీపీ చెక్ చేసుకోవాలండి. నార్మల్ ఉన్నా కానీ మళ్ళీ డెలివరీ వరకు బీపీ చెక్ చేసుకుంటే మంచిది. ఒకవేళ బీపీ ఉన్నా కానీ మైల్డ్ రీడింగ్స్ ఉన్నా కానీ దానికి ట్రీట్మెంట్ పెట్టుకోవచ్చు. అన్లెస్ మనకు డెలివరీ అయితే తప్పితే అది మామూలుగా పెద్దవాళ్ళలో వచ్చే బీపీ కాకుండా ప్రెగ్నెన్సీలోనే బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బీపీ అనేది వస్తుంది. సో దానివల్ల మనకు మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఈవెన్ బేబీ మదర్ డెత్ కూడా అవ్వచ్చు అన్నమాట. మోర్టాలిటీ అంటారు, మెటర్నల్ మోర్టాలిటీ, నియోనెటల్ మోర్టాలిటీ అంటారు. సో డెత్ దాకా కూడా వెళ్ళొచ్చు, అంత బ్యాడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎక్లాంప్షియా అని అంటే ఫిట్స్ వస్తాయి మదర్లో, ఎక్లాంప్షియా అని లేదా డిఐసి అని లేదా అబ్రప్షన్ అని లేదా బేబీ లోపల చనిపోవడం అనేసి ఇలాంటి చాలా వెరీ బ్యాడ్ కాంప్లికేషన్స్ వస్తాయండి బికాస్ ఆఫ్ బీపీ. సో ప్లీజ్ హ్యావ్ బీపీ చెకప్స్. రెగ్యులర్గా వచ్చి బీపీ మాత్రం కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సి వస్తుందండి. డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీలు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ప్రెగ్నెన్సీలో డైట్ ఎలా తీసుకోవాలి అంటే టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీని 3 partsగా డివైడ్ చేస్తామండి. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. ఫస్ట్ 3 monthsని, ఫస్ట్ 3 నెలల్ని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు. 4th month, 5th month, 6th monthని సెకండ్ ట్రైమిస్టర్, 7th, 8th, 9th monthsని థర్డ్ ట్రైమిస్టర్ అంటారండి. ఒక్కో ట్రైమిస్టర్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏమేమి అవసరం ఉంటుంది దాని గురించి మాట్లాడతాము. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫస్ట్ 3 monthsలో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో ఏమంటే వామిటింగ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఫుడ్ ఏం తీసుకోలేరు. మేడం నేనేం ఫుడ్ తీసుకోలేకపోతున్నాను, నా వామిటింగ్స్ అయిపోతున్నాయి, ఏం తీసుకున్నా ఉండట్లేదు అని చాలామంది వస్తుంటారండి. వాళ్ళకేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టోటల్ ప్రెగ్నెన్సీలో ఒక 10 to 12 kgs వెయిట్ వస్తే సరిపోతుంది పేషెంట్. ఫస్ట్ ట్రైమిస్టర్లో మోస్ట్లీ ఎవరు అంత వెయిట్ గెయిన్ రారు వామిటింగ్స్ వల్ల. ఒక 1 kg వెయిట్ వచ్చినా, మ్యాక్సిమం 1 kg వచ్చినా సరిపోతుంది ఫస్ట్ ట్రైమిస్టర్లో. సో వామిటింగ్స్ ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే లిక్విడ్ ఫామ్లో డైట్ తీసుకున్నా సరిపోతుంది. లైక్ రైస్ వాటర్ కానీ, సూప్స్ కానీ, అట్లా జ్యూసెస్ కానీ మీకు ఏది ఫీజిబుల్ అయితే అది. లిక్విడ్ ఫామ్లో డైట్ తీసుకుంటే మరీ డీహైడ్రేట్ కాకుండా, హైపోగ్లైసిమియా రాకుండా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి వామిటింగ్స్కి ఏమంటే కార్డమోమ్, ఇలాచీ కానీ, గార్లిక్ ఇట్లాంటివి తీసుకుంటే, అలాంగ్ విత్ దట్ మేము మెడికేషన్ కూడా యాడ్ చేస్తాము. ఇవి తీసుకుంటే మీకు డైట్కి, మీ సిమ్టమ్స్కి సరిపోతుంది. ఫస్ట్ ట్రైమిస్టర్లో మ్యాక్సిమం 3 monthsలో మీకు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి వామిటింగ్స్ అన్నీ సబ్సైడ్ అయిపోతాయి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి త్రూ అవుట్ ఫస్ట్ ట్రైమిస్టర్. అంటే త్రూ అవుట్ 3 months కంప్లీట్ అయ్యే వరకు తీసుకోవాలి. ఎందుకంటే బేబీకి ఆల్మోస్ట్ బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ ఫస్ట్ 3 months అయ్యేలోపు అన్నీ ఫామ్ అయిపోతాయి. సో ఆ ఆర్గాన్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఏమంటే ఆ ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ కంపల్సరీగా అవసరం ఉంటుంది. సో ఈ ఫోలిక్ యాసిడ్ 5 mg ఫోలిక్ యాసిడ్ చిన్న ట్యాబ్లెట్ ఉంటుంది. దాంతో మీకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి ఉండవు. ఈ ట్యాబ్లెట్ని డైలీ 1 tablet కంటిన్యూస్గా 3 months తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ ట్యాబ్లెట్ ఫామ్తో పాటు మీకు డైట్లో
కొన్ని ఆహార పదార్థాల్లో కూడా ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా లభిస్తుందండి. ఆకుకూరలు లాంటివి, స్పైనాక్ అంటే పాలకూర, బ్రొకోలీ, ఇంకోటి సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇలాంటి వాటిల్లో ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువ కంటెంట్ ఉంటుంది. ఆ డైట్ మీకు వామిటింగ్స్ లేకుండా మీరు తీసుకోగలిగితే ఆ డైట్తో పాటు మెడికేషన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా యాక్చువల్గా ఇంకా ఐడియల్గా అయితే కన్సీవ్ అయిన ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన 3 monthsే కాకుండా కన్సీవ్ అయిన ముందు 3 months నుంచే స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఫోలిక్ యాసిడ్. ఎందుకంటే మనకు పిండం ఫామ్ అవ్వడానికి మదర్లోంచి ఎగ్ రిలీజ్ అవ్వాలి. సో ఆ ఎగ్ రిలీజ్ అయ్యేది, దాని గ్రోత్ ప్రెగ్నెన్సీ నిలబడే 3 months ముందు నుంచే దాని గ్రోత్ స్టార్ట్ అవుతుంది. అండం గ్రోత్ 3 months నుంచి డెవలప్ అయ్యి 3 months తర్వాత అండం రిలీజ్ అయ్యి తర్వాత ప్రెగ్నెన్సీ నిలబడుతుంది అనమాట. సో మనం ఆ ఎగ్ డెవలప్ అయ్యే టైంలో కూడా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇస్తే ఇంకా మంచిదన్నమాట. సో ప్రెగ్నెన్సీ మనకు పేషెంట్ వాళ్ళు ఎప్పుడు కన్సీవ్ అవుతారో మనకు ఎగ్జాక్ట్గా చెప్పలేము కాబట్టి యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేస్తాం. ఇంకా ఐడియల్గా అయితే ప్రెగ్నెన్సీ ఎవరు ప్లాన్ చేసుకునే కపుల్ వాళ్ళందరూ ఫోలిక్ యాసిడ్ ఒక 3 months ముందే స్టార్ట్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఐడియల్గా సప్లిమెంటేషన్ సరిపోతుంది పేషెంట్కి. నెక్స్ట్ సెకండ్ ట్రైమిస్టర్లోకి వచ్చేసరికి అంటే 4th month, 5th month, 6th month అండి. ఇప్పుడు ఆల్రెడీ 3rd month వరకు బేబీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని డెవలప్ అయిపోతాయి. ఇక్కడ నుంచి ఏమంటే బేబీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది 4th month నుంచి. బేబీ గ్రోత్ అయ్యేటప్పుడు ఏమంటే క్యాలరీస్, ప్రోటీన్స్ అండ్ కాల్షియం తీసుకోవాల్సి వస్తుందండి. ఇలా మీరు 3 meals 2 snacks లాగా తీసుకోవాలి. సో 3 meals 2 snacks లాగా తీసుకోవాల్సి వస్తుందండి. 3 mealsలో ఏమంటే ఏమేమి కంటెంట్ ఉండాలి, మేజర్ కంటెంట్ ఒకటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అట్లా కాకుండా కార్బోహైడ్రేట్స్ అంటే రైస్, మిల్లెట్స్, వీట్ అంటే గోధుమ పిండి కానీ ఉప్మా లేదా రైస్. నెక్స్ట్ ప్రోటీన్స్ కంపల్సరీగా తీసుకోవాలండి. గ్రోయింగ్ బేబీకి ఏమంటే ప్రోటీన్ అంటే బాడీ బిల్డింగ్ స్ట్రక్చర్స్ అంటారు. గ్రో అయ్యే బేబీకి ప్రోటీన్స్ ప్లస్ కాల్షియం బేబీ బోన్స్ ఎదగడానికి ఇవి 2 కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది కార్బోహైడ్రేట్స్తో పాటు. ప్రోటీన్స్ ఎలా వస్తాయంటే మనకు నాన్ వెజ్, ఫిష్ కానీ ఎగ్, డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోవాల్సి వస్తుంది. మీట్, చికెన్, ఎస్పెషల్లీ ఆర్గానిక్ చికెన్, నాటు చికెన్ అంటారు కదా అది, ఇట్లాంటివి వీటిల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వీటిలో నాన్ వెజ్లో లేనిది ఏంటంటే ఫైబర్ కంటెంట్ తక్కువ ఉంటుందండి. సో డైజెషన్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి వస్తుంటాయి. సో దాన్ని కాంపన్సేట్ చేసుకోవడానికి ఫ్రూట్స్, వెజిటబుల్స్లో ఎక్కువగా ఆకుకూరలు, అందులో ఏమంటే పాలకూర కానీ పాలకూరలో ఫోలిక్ యాసిడ్తో పాటు ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆకుకూరలు ఏదైనా కానీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా వీటితో పాటు యాడ్ చేసుకుంటే డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ 2 బ్యాలెన్స్ అయిపోతాయి పేషెంట్కి. నెక్స్ట్ కాల్షియం సప్లిమెంటేషన్ కోసం డైలీ అట్లీస్ట్ 1/2 liter ఆఫ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చి విటమిన్ సి ఎందుకంటే పేషెంట్కి ఇమ్యూనిటీ మెయింటైన్ అవుతుందండి. ఫిజియలాజికల్గా ఏ ప్రెగ్నెంట్ ఉమెన్లో అయినా ఇమ్యూనిటీ అనేది నార్మల్గానే రెడ్యూస్ అవుతుంది. సో దాన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. విటమిన్ సి ఉన్న కంటెంట్ ఉన్న ఆహారం ఏమేమంటే ఫ్రూట్స్ లైక్ యాపిల్, ఆరెంజెస్, గోవా, ఆమ్లా ఇట్లాంటి వాటిలో విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి. దానివల్ల మనకు ఇమ్యూనిటీ మెయింటైన్ అవుతుంది. ఇంకోటి ప్రోబయోటిక్స్ అంటే గుడ్ బ్యాక్టీరియా, దీన్ని కూడా మనం బాడీలో మెయిన్గా ఇంటెస్టైన్లో మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రోబయోటిక్ అంటే మనకి ఎలా దొరుకుతుందంటే ఎగ్జాంపుల్ బటర్ మిల్క్, మజ్జిగలో ప్రోబయోటిక్స్ అట్లాంటివి ఎక్కువ ఉంటాయండి. సో మజ్జిగ, అదర్ మిల్క్ ప్రోడక్ట్స్ కాల్షియం కోసం ఇవన్నీ తీసుకోవాలి. సేమ్ 3rd trimester కూడా సేమ్ ఇదే కంటిన్యూ చేసుకోవాలి. 3rd trimester ఎస్పెషల్లీ మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ బేబీ గ్రోత్ 3rd trimester అంటే 7th month, 8th month, 9th monthలో ఉంటుందండి. సో దానికి ఏమంటే మనం సేమ్ ఇట్లాగే మెయింటైన్ చేసుకుంటూ ఎక్సెస్ గ్రోత్, ఒక్కోసారి కొంతమంది బేబీ ఎక్సెస్ గ్రోత్ వచ్చేస్తున్నారు, రాకుండా ఎట్లా చేయాలి అంటే స్వీట్స్, ఆయిల్ ఫుడ్,
స్వీట్స్ థర్డ్ ట్రైమిస్టర్లో మాత్రం స్వీట్స్ ఆయిల్ ఫుడ్స్ మాత్రం కొంచెం రెడ్యూస్ చేసుకుంటే మంచిది. బేబీ గ్రోత్ ఎక్సెస్ వస్తుంది. నాకు ఈ అవకాశం కల్పించిన శివాబీ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలండి. నా పేరు డాక్టర్ రాషిదా, ఎంఎస్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ, కన్సల్టెంట్ ఇన్ జీకే హాస్పిటల్. థ్యాంక్ యూ. చూశారు కదండి పీసీఓడి అంటే ఏమిటి, దాన్ని నివారించడం ఎలా, పిల్లలు కావాలనుకునే వారు గర్భం దాల్చక ముందు ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నివారించడానికి ఏం చేయాలి, గర్భిణీ స్త్రీలు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ న్యూస్ ఛానల్ నంబర్ 17 నందు ఉదయం 8:30 తిరిగి మధ్యాహ్నం 2:30 మరియు రాత్రి 9:30 ప్రసారమగును. యువర్ శైలజ. డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడి SM_Solutions_24. మా యూట్యూబ్ ఛానల్ శివాబీ మీడియా సొల్యూషన్స్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.